జ్యోతి గారు నమస్కారం అమ్మా. తలంబ్రాలు కార్యక్రమానికి స్వాగతం అండి. జ్యోతి గారు, మరి ముందుగా మీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల గురించి చెప్తారా? తప్పకుండానమ్మా. మనం మార్చి 22వ తారీఖున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇది ఏంటంటే మామూలుగా రజోదోషానికి ఇది ప్రాయశ్చిత్తంగా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరికైతే ఆవశ్యకత ఉందో, ఇప్పుడు మామూలుగా ఈ వ్రతాన్ని మనం ఇంట్లో చేసుకోవాలంటే చాలా వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతము. ఈ వ్రతాన్ని మనం మన ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా కూడా మనము స్వీకరించి ఈ వ్రతాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహింపచేస్తున్నామమ్మా. కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకోవాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు అందరూ కూడా, ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మార్చి 29వ తారీఖున కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నాం. ఈ కాత్యాయని వ్రతాలు అంటే ఎవరికైతే వివాహ యోగ్యత త్వరగా చేసుకోవాలనుందో, తొందరగా వివాహం చేసుకోవాలనుకుంటున్నారో, అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి త్వరగా వివాహం చేయాలి, అయ్యో ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి, మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం అంతవరకు వచ్చి ఆగిపోతోంది అనుకుంటున్నటువంటి వారందరూ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించవచ్చమ్మా. ఎందుకంటే జాతకంలో ఏవైనా దోషాలుంటే కనుక అది తొలగిపోతుందన్నమాట ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాన్ని మనం మార్చి 29వ తారీఖు నిర్వహిస్తున్నాము. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మార్చి 22వ తారీఖున లక్షవర్తి నోము, మార్చి 29వ తారీఖున కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఓకే, మరి విన్నారు కదా, మరి వారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. పాలు పంచిన అవకాశం అందరికీ ఉంది. సమయం ఉంది కనుక ముందుగా కాల్ చేసి వివరాలు తెలుసుకుని మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాల్లో పాలు పంచిన అవకాశం కూడా సొంతం చేసుకోవచ్చు. జ్యోతి గారు, మరి జ్యోతి మ్యాట్రిమోనీలో కానీ హిందూ వెడ్లాక్ లో కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా కనిపడే అవకాశం ఉందంటారా? మనది జ్యోతి మ్యాట్రిమోనీ అయిండొచ్చమ్మా, హిందూ వెడ్లాక్ అయిండొచ్చు. ఈ రెండు కూడా ఫ్రీ వెబ్ పోర్టలేనమ్మా. ఇది ఫ్రీ వెబ్ పోర్టలే, కానీ ఎదుటి వారి వివరాలు, మన కాంటాక్ట్ డీటెయిల్స్ అయిండొచ్చు, ఈమెయిల్ ఐడి కానీ వాళ్ళ అడ్రస్లు కానీ కనిపించాలంటే తప్పకుండా వాళ్ళు మన సంస్థలో ఏదో ఒక ప్యాకేజీలో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. అలా అయితేనే వారికి వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. మామూలుగా చూస్తే మటుకు అది ఫ్రీ వెబ్ పోర్టలేమ్మా. ఓకేనండి. జ్యోతి గారు, మరి అలాగే ఎంతో మంది డీటెయిల్స్, పూర్తిగా కాంటాక్ట్ డీటెయిల్స్ తో సహా ప్రొఫైల్స్ అన్ని చదివి వినిపిస్తున్నారు కదా, ఈ రోజు కూడా చెప్తారా? తప్పకుండానమ్మా. ఇప్పుడు రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారందరూ కూడా ముందుగా వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే పేపరు పెన్ను పట్టుకొని కూర్చోటమే కాదు, నేను ముందుగా వారు అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వివరము, మరి అబ్బాయికి చదువుతున్నానా అమ్మాయికి చదువుతున్నా అన్నటువంటి వివరం చెప్పగానే వారికి ఈ సంబంధము సూట్ అవుతుంది అనుకోగానే వాళ్ళు రాసుకుంటే వాళ్ళకి మాట్లాడుకోవడానికి చాలా సులువుగా ఉంటుందమ్మా. ముందుగా కాపు కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు చూద్దామమ్మా. అబ్బాయి పేరు సంతోష్ కుమార్. 8/1/1986లో పుట్టాడు అబ్బాయి. 5:15 సాయంకాలం పూట పుట్టాడు. హైదరాబాద్ లో పుట్టాడు. వీళ్ళు కాపులండి. అబ్బాయిది మకర రాశి. 5'6" ఎత్తుంటాడు అబ్బాయి. బీకామ్ చేశాడు. బీకామ్ చేసి ఇక్కడ హైదరాబాద్ లోని మేనేజర్ గా పనిచేస్తున్నాడు. 20,000 రూపాయలు అబ్బాయికి ఆదాయం నెలకి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9290703495. కాపు కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు సంతోష్ కుమార్. 8/1/1986లో పుట్టాడు. 5:15 సాయంకాలం పూట పుట్టాడు. హైదరాబాద్ లో పుట్టాడండి. వీళ్ళు కాపు కులానికి చెందినటువంటి వారు. 5'6" ఎత్తుంటాడు అబ్బాయి. బీకామ్ చేశాడు. ఇక్కడే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు మేనేజర్ గా. 20,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9290703495 9290703495. అలాగే గౌడ కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు సౌమ్య. 11/2/1984లో పుట్టింది. తాడేపల్లిగూడెంలో పుట్టిందండి. వీళ్ళు గౌడ కులానికి చెందినటువంటి వారు. రోహిణి నక్షత్రము. 5'1" ఎత్తుంటుంది అమ్మాయి. ఎంసీఏ చేసింది. ఎంసీఏ చేసి అమ్మాయి హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. 2 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8884516161. గౌడ కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు సౌమ్య. 11/2/1984లో పుట్టింది అమ్మాయి. వీళ్ళు గౌడ కులానికి చెందినటువంటి వారండి. రోహిణి నక్షత్రము. అమ్మాయి 5'1" ఎత్తుంటుంది. ఎంసీఏ చేసింది. ఎంసీఏ చేసి
హైదరాబాద్ లోనే ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తుంది. 2 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8884516161 8884516161. క్షత్రియ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు ఆనంద్. 24/9/1984లో పుట్టాడు. 4:10 ఉదయం పూట పుట్టాడు. రాజమండ్రిలో పుట్టాడండి. వీళ్ళు క్షత్రియులు. అబ్బాయిది పుబ్బా నక్షత్రము. 5-6 ఎత్తుంటాడు. బీటెక్ చేశాడు. బీటెక్ చేసి ఇక్కడ హైదరాబాద్ లోనే పనిచేస్తున్నాడు. 1,00,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9160959962. అబ్బాయి పేరు క్షత్రియులకు సంబంధించినటువంటి అబ్బాయి వివరాలండి. అబ్బాయి పేరు ఆనంద్. 24/9/1984లో పుట్టాడు. 4:10 ఉదయం పూట పుట్టాడు. రాజమండ్రిలో పుట్టాడు. వీళ్ళు క్షత్రియులండి. 5-6 ఎత్తుంటాడు అబ్బాయి. బీటెక్ చేశాడు. ఇక్కడ హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నెలకి 1,00,000 రూపాయలు ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9160959962 9160959962. అలాగే రాజ్పుత్ కి సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు నమిత. 28/11/1979లో పుట్టింది అమ్మాయి. 1:40 మధ్యాహ్నం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టిందండి. వీళ్ళు రాజ్పుత్లు. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము. 5-4 ఎత్తుంటుంది అమ్మాయి. బీకాం చేసింది. బీకాం చేసి హైదరాబాద్ లోనే పనిచేస్తుంది. 6 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9248870886. రాజ్పుతులకు సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు నమిత. 28/11/1979లో పుట్టింది. 1:40 మధ్యాహ్నం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. వీళ్ళు రాజ్పుత్స్ అండి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము. 5-4 ఎత్తుంటుంది అమ్మాయి. బీకాం చేసింది. బీకాం చేసి హైదరాబాద్ లోని ఒక కంపెనీలో టీమ్ లీడర్ గా పనిచేస్తుంది. 6 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9248870886 9248870886. అలాగే కమ్మ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు రామారావు. 1/9/1984లో పుట్టాడు అబ్బాయి. 3:40 మధ్యాహ్నం పూట పుట్టాడు. హైదరాబాద్ లో పుట్టాడు. వీళ్ళు కమ్మ కులానికి చెందినటువంటి వారండి. విశాఖ నక్షత్రం 4వ పాదము. 5-8 ఎత్తుంటాడు అబ్బాయి. ఎంటెక్ చేశాడు. ఎంటెక్ చేసి అబ్బాయి ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. 20 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9949952952. కమ్మ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు రామారావు. 1/9/1984లో పుట్టాడు అబ్బాయి. 3:40 మధ్యాహ్నం పూట పుట్టాడు. హైదరాబాద్ లో పుట్టాడండి. వీళ్ళు కమ్మ కులానికి చెందినటువంటి వారు. విశాఖ నక్షత్రం 4వ పాదము. 5-8 ఎత్తుంటాడు అబ్బాయి. ఎంటెక్ చేశాడు. ఎంటెక్ చేసి అబ్బాయి ఇక్కడ హైదరాబాద్ లోని ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు. 20 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9949952952 9949952952. ఇంకా కొన్ని ప్రొఫైల్స్ మనము కార్యక్రమంలో చివరిలో తెలుసుకుందామమ్మా. తప్పకుండా అండి. ఇప్పటి వరకు ప్రొఫైల్స్ చదివి వినిపించారు కదా. ఆసక్తి కల వారు మరిన్ని కాల్ చేసి ప్రయత్నించవచ్చు. కానీ దయచేసి జ్యోతి మ్యాట్రిమోనీ ఆఫీస్ కి మాత్రం దయచేసి కాల్ చేయొద్దు. శ్రద్ధగా నోట్ చేసుకోండి. మరి కాసేపట్లో మరిన్ని వివరాలు చదివి వినిపిస్తారు. జ్యోతి గారు, మరి పురోహితులకు గానీ, పూజారులకు గానీ, అర్చకులకు, గణపాటిలకు వివాహం ఆలస్యం అవడం లేదంటే పూర్తిగా అవ్వకపోవడం లాంటివి జరుగుతుంటే మీరు ఎప్పుడు టీవీ షోస్ ద్వారా చెప్తూ వచ్చారు. ఫేస్బుక్ ద్వారా కూడా విషయాన్ని పొందుపరిచి ఎంతో మంది షేర్ చేశారు కూడా. మరి దీనికి సంబంధించి జ్యోతి మ్యాట్రిమోనీ ఎటువంటి సేవలు అందిస్తుందో తెలియజేయండి. తప్పకుండానమ్మా. ఎవరైతే పురోహితులు అంటే ఏ అమ్మాయి అయితే పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనాపాటిల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉందో వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. కాబట్టి ఇది గమనించి పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనాపాటిల్ని చేసుకోవడానికి అమ్మాయిలు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఒక పురోహితుడు కానీ, అర్చకుడు కానీ, ఘనాపాటి కానీ తక్కువేమీ కాదు. వాళ్ళందరికీ కూడా లక్షల్లో ఆదాయం ఉంది. మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చేసి మన దేశంలోనే కాకుండా ఇతర దేశంలో ఉన్నటువంటి పురోహితులు కూడా
జ్యోతి మ్యాట్రిమోనీ వారు చక్కగా పురోహితులకి అర్చకులకి ఇంత సేవ చేస్తున్నారని ఈ మధ్య కాలంలో మనకి ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి మరియు యుఎస్ నుంచి కూడా పురోహితులు మీరు ఇంత సేవ చేస్తున్నారు, మాకు కూడా వివాహం చెయ్యండి అంటూ వాళ్ళు కూడా మనకి ఫోన్ చేశారు. అంటే ఈ విషయము మన దేశంలోనే కాదు, ఇతర దేశంలో కూడా చాలా చక్కగా జ్యోతి మ్యాట్రిమోనీ వారు కంకణం కట్టుకున్నారు. వీరందరికీ కూడా వివాహం చేయటానికి అన్నటువంటి విషయం వాళ్ళకి ద్యోతకమవుతోంది. అంటే మనం ఈ విషయాన్ని మనం సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ లో పెట్టినంత మాత్రాన మనం పెట్టినటువంటి క్లిప్పింగ్ అయ్యుండొచ్చు, లేకపోతే వీడియోస్ అయ్యుండొచ్చు, ప్రతిదీ కూడా రాసినటువంటి విషయాలు అయ్యుండొచ్చు, ప్రతిదీ కూడా షేర్ చేస్తూ ఒక బ్రాహ్మణులే కాదు ఇతర కులస్తులు కూడా అయ్యో ఇది నిజంగానే సమాజంలో పెద్ద సమస్య, వీరికి వివాహం కాకపోతే మనకి మంచి చేయించేవారు ఉండరు, చెడు చేయించేటటువంటి వారు ఉండరు అని చక్కటి స్పందనను అందిస్తూ ఇది కూడా వారి సమస్య అన్నట్టుగా ప్రతి ఒక్కరూ షేర్ చేస్తూ దీన్ని ఇంకా ముందుకు వెళ్ళడానికి కొన్ని వేల షేర్స్ అయ్యి వ్యూస్ అయినప్పటికీ కూడా దీన్ని ఒక ఉద్యమంలా ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయటానికి దోహదపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన భక్తి టీవీ ద్వారా మనం కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నామమ్మా. అలాగే వారికి తెలిసినటువంటి అమ్మాయి వివరాలు మనకి ఇచ్చినప్పటికీ కూడా మనము ఆ అమ్మాయికి ఉచితంగా సేవలు అందించి త్వరగా వివాహం కుదిరేటట్టుగా చూస్తాము. మరి విన్నారు కదా, ఆసక్తి గల వారు సంప్రదించవచ్చు. అలాగే ఫేస్బుక్ ద్వారా కూడా మరి విషయాన్ని పొందుపరచడం జరిగింది. ఈ విషయాలు మాత్రమే కాదు, మనం పాటించవలసిన ఆచారాలు, సాంప్రదాయాలకు సంబంధించి ఎన్నో విషయాల్ని పొందుపరచడం జరుగుతోంది. ఫేస్బుక్ ద్వారా కూడా లాగిన్ అయ్యి వివరాలను వీక్షించవచ్చు. యూట్యూబ్ ద్వారా కూడా వారి వీడియోస్ ని వీక్షించే అవకాశం ఉంది. జ్యోతి గారు, మరి అలాగే ఎప్పుడు కూడా మీరు అంటూ ఉంటారు అమ్మాయిలు వివాహం అయిన తర్వాత ఏ విధంగా ఉండాలో చెప్తూ ఉంటారు. వివాహానికి ముందు చాలా మంది ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్తూ వస్తున్నారు కదా, అసలు వివాహం అయిన తర్వాత చాలా మంది ఈ సంసారం నాది, జీవితం నాది అన్న ఆలోచన లేకుండా ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకి గొడవలు పట్టడం లాంటివి చూస్తున్నాం. అసలు అమ్మాయిలు వివాహం అయిన తర్వాత ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా నడుచుకోవాలంటారు? ఇప్పుడు ముందుగా అమ్మ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఎన్నో చూస్తూ ఉన్నాము, ఎన్నో అనుభవాలు వింటున్నాము. మొన్న మధ్య ఒక తల్లి మన ఆఫీస్కి వచ్చారు. వాళ్ళ అబ్బాయిది వాళ్ళ అక్క కొడుకు ఎవరిదో మన దగ్గర రిజిస్టర్ చేశారు. ఆవిడ చెప్తున్నటువంటి బాధలు చూస్తే పోనీ భర్త లేడా అంటే ఆవిడకి భర్త ఉన్నారు, కానీ ఎలా అయిపోయింది అంటే కోడల్ని ఒక మాట అనడానికి వీల్లేదు. ఆవిడ కోడల్ని ఒక మాట అంటే ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చేది కొడుకు. అమ్మాయి ఏది చెప్తే అది నమ్మేస్తాడండి, వాడు కూడా వచ్చి నన్ను తిట్టేస్తాడు అని ఆ తల్లి వాపోతూ ఉంటే అసలు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అన్నటువంటి సందేహం కలుగుతుంది. ఇంటికి వచ్చినటువంటి కోడలు అత్తగారంటే అత్తగారే, ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున మా అబ్బాయిలకు నేను వివాహం చేసినా నేను అత్తగారి స్థానంలోనే ఉంటాను. నేను ఎంత మంచి చేసినప్పటికీ వచ్చినటువంటి అమ్మాయి నన్ను తల్లిగా కాకుండా అత్తగారుగానే స్వీకరిస్తుంది. ఇది సహజమైనటువంటి విషయమే. కానీ వెళ్ళేటటువంటి అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించాలి, అయ్యో మనం ఒక ఇంటికి వచ్చాము, ఈ ఇంట్లో అందరికంటే పెద్ద దిక్కు ఎవరు, మా అత్తగారు మామగారు, వీరి దగ్గర నేను కనుక చక్కగా మసరగలిగితే నా జీవితానికి ఒక భద్రత ఏర్పడుతుంది. ఎందుకు ఎవరేమన్నా కూడా అత్తగారు మామగారు వెనకేసుకొస్తారు కదా. ఇప్పుడు కొడుకే కనుక చెయ్యెత్తినా కానీ ఏంద్రా అబ్బాయి మీదకి చెయ్యెత్తు, అమ్మాయి మీదకి చెయ్యెత్తుతున్నామంటూ తండ్రి ఆపుతాడు, లేకపోతే తల్లి అయినా కానీ ఏంట్రా అమ్మాయి మీదకి చెయ్యెత్తున్నామని తల్లి కూడా పిల్లవాడి మీదకి చెయ్యెత్తే అధికారం ఉంటుంది. ఎంత వయసు వచ్చినా పిల్లల్ని కొట్టే అధికారం, తిట్టే అధికారం తల్లిదండ్రులకి వారికి ఆ హక్కు ఉంటుంది. అంతేకాని పెళ్ళైపోగానే మా ఆయన్ని ఏమనకూడదు, మా ఆయనంటే నేను ఊరుకోను, మా ఆయనంటే నాకు వల్లమాలిన ప్రేమ అంటూ భర్త చేసేటటువంటి తప్పుల్ని కూడా వారు ఒప్పులుగా స్వీకరిస్తే మనమేమి చెప్పలేము. కానీ తల్లిదండ్రుల్ని అంటే అబ్బాయి తల్లిదండ్రులని కూడా తన తల్లిదండ్రులుగా భావించగలగాలి. అలా భావించేటటువంటి తత్వాన్ని ఎవరు నేర్పించాలి? ఇంట్లో అమ్మ నాన్నే నేర్పించాలి. ఇంట్లో అమ్మాయి అమ్మే వాళ్ళ అత్తగారిని చూడకపోతే ఇంకా వాళ్ళు ఏం చూస్తారు, పిల్లలు ఏం చూస్తారు, అసలు మనం అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆ మధ్య ఉన్నటువంటి బంధుత్వాన్ని మనం పిల్లలకి తెలియచేయట్లేదు. అత్తగారంటే గొప్ప అని కాదు, ఇక్కడ పెద్దరికం, వయసుకి పెద్దరికం ఇవ్వాలి. అయ్యో నాకంటే ముందుకు వచ్చింది, అత్తగారంటే కూడా ఎక్కడో ఆకాశంలో నుంచి ఊడిపడలేదు. మనం ఎట్లా మనం మన అత్తగారింటికి వచ్చామో ఆవిడ కూడా మనకంటే ముందు తరంలో ఆవిడ ఆ ఇంటికి ముందుకు వచ్చింది కాబట్టి ఆ ఇంటి వ్యవహారాలు తెలుసు ఆవిడకి, ఆ ఇంట్లో ఉన్నటువంటి పద్ధతులు తెలుసు. కాబట్టి ఆవిడకి గౌరవం ఇచ్చినంత మాత్రాన ఆవిడ కూడా చాలా సంతోషిస్తుంది. పెద్దవారైపోయిన తర్వాత వారు కోరుకునేది ఏముందమ్మా, 24 గంటలు ఆవిడ్ని దెప్పి పొడుస్తూ, లేకపోతే నీ అమ్మ ఇట్లా చేసిందండి, లేకపోతే నీ వదిన ఇట్లా చేసింది, నీ అక్క ఇట్లా చేసింది అంటూ భర్తకి చాడీలు చెప్పే బదులు ఫోన్లే పెద్దది కదా అని ఒక్క విషయంతో వదిలేశామనుకోండి అసలు కుటుంబంలో ఎటువంటి సమస్య ఉండదు. ఎప్పుడైతే ఈవిడ అత్తగారే అన్నటువంటి ధోరణితో మనం చూస్తామో అప్పుడు అదే సమస్య అయితే తీరుతుంది. అదే మన అమ్మ అయితే ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుంటామా, ఆ ఫోన్లే పిచ్చిది మా అమ్మకి ఏం తెలియదు, మాట్లాడటం అసలు రాదు అని మనం వదిలేస్తున్నామా లేదా? మరి
అత్తగారు మాట్లాడితే నువ్వు ఎందుకు పట్టుకుంటావు? అత్తగారు మాట్లాడగానే దాన్ని సాగదీయాలి, వెంటనే ఫోన్లు చేయాలి. లేకపోతే ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి వాట్సాప్లు వచ్చాయి, వెంటనే జరిగిన విషయం అంతా కూడా మనం వాట్సాప్ లో తల్లికి పెట్టాలి. ఆ తల్లి ఏంటి, ఫోన్లే అమ్మ సర్దుకుపోని పొరపాటున కూడా కూతురికి చెప్పదు. ఎంతమంది తల్లులు వాళ్ళ ఆడపిల్లకి సర్దుకుపోమ్మా తప్పదు, నువ్వు అక్కడే ఉండాలని చెప్తున్నారు. గుండె మీద చేసుకొని చెప్పండి, నాకు ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే ఆఫీస్ కి మా అమ్మాయిని నేను సర్దుకుపో అని చెప్తున్నానండి అని ధైర్యంగా చెప్పమని చూస్తాను. ఎవ్వరూ అలా చెప్పట్లేదు. అలా చెప్పకపోయేసరికి కుటుంబంలో అనేక రకాలైనటువంటి సమస్యలకి కారణం ఆడపిల్లలే అవుతున్నారు. ఇప్పుడు ఏదైనా జోక్ చూడండి, ఇప్పుడు మనం వాట్సాప్ లో చూస్తున్నాం, ఫేస్బుక్ లో చూస్తున్నాము, ఏదైనా సెటైర్లు అంటారు చూసారా, ఏదైనా వేస్తే ఆడవాళ్ళ మీద ఎందుకు వేస్తున్నారు? ఆడవాళ్ళ మీద వేయడానికి కారణం ఏంటి? మనలో తప్పుందని మనం ఖచ్చితంగా ఒప్పుకు తీరాలి. ఎందుకంటే మనకి శాస్త్రం చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆడవారికి ఇచ్చింది. ఎందుకు? పిల్లలకు కూడా మా మొదటి వందనం ఎవరికి చెప్పింది? తల్లికే చెప్పింది. మాతృదేవోభవ. ఎందుకు? తన ప్రాణాన్ని పణంగా పెట్టి తనకి మృత్యు సదృశమైనప్పటికీ కూడా తల్లిగా మారడానికే ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది. మరి అంతటి స్థానాన్ని ఇచ్చినప్పుడు మనం దాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాం. మనలో ఉన్నటువంటి ఓర్పు సహనాన్ని నొక్కి పెట్టి దాని స్థానంలో అహంకారాన్ని, కోపాన్ని, క్రోధాన్ని మనకి మనమే నింపుకుంటున్నాం. కాబట్టి దాన్ని తొక్కించుకోవాలి. ఒక్కసారి ఓర్పుగా గనక ఆడపిల్ల, ఇది నా కుటుంబము, ఈ సమస్యలన్నీ ఎప్పుడొస్తాయి? ఆవిడ అత్తగారు, ఈవిడ తోడికోడలు, ఈవిడ ఆడపడుచు అన్న ధోరణితో చూస్తేనే నీకు సమస్య వస్తుంది. ఎప్పుడైతే ఇది నా కుటుంబము, ఇది నాకు సంబంధించింది, ఇక్కడ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నా బంధువు, నాకు సంబంధించినటువంటి వారు, ఇక జీవితాంతం నేను ఇక్కడే ఉండాలి అని ఆడపిల్ల ఎప్పుడైతే ఆలోచిస్తుందో అసలు సమస్యలే ఉండవు. అత్తగారి గురించి చెప్పాలనిపించదు భర్తకి, అలాగే తోడికోడల గురించి చెప్పాలనిపించదు, ఆడపడుచు గురించి చెప్పాలనిపించదు. ఎందుకు? వీళ్ళు నా వాళ్ళు అనుకున్నాం. మన చెల్లెలుంది, మన చెల్లెలు తప్పు చేస్తే మనం చెప్తున్నామా? మన తమ్ముడే ఉన్నాడు, ఏదైనా తప్పు చేస్తే భర్తకి చెప్తామా? చెప్పమే. అయ్యో వాడు చెప్తే ఆయన ఏమన్నా అంటారేమో, మా వాళ్ళని చులకనగా చూస్తారేమో అని మొగుడుకు చెప్పకుండా ఉండట్లా పుట్టింటి విషయాలు. అలాగే అత్తగారింట్లో జరిగినటువంటి విషయాలు కూడా, అత్తగారింట్లో ఎటువంటి సమస్య ఎదురైనప్పటికీ కూడా ఇది నా కుటుంబము, ఇక నేను జీవితాంతం ఉండాల్సింది ఇక్కడే అని ఎప్పుడైతే ఒక ఆడపిల్ల అనుకుంటుందో అసలు కుటుంబంలో సమస్యలే ఉండవమ్మా. కాబట్టి ఇటు అమ్మాయి తల్లి కూడా అలా ఉండేటట్టుగా ఆడపిల్ల యొక్క ప్రవర్తనని తీర్చిదిద్దాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజంగా చాలా వివరంగా చెప్పారండి. వారి ఆలోచనలతో పాటు తల్లిదండ్రులు కూడా కాస్త ఆలోచించడం మారాలి, సర్దుకుపోమని చెప్పాలన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు మేడం. మరి మరిన్ని ప్రొఫైల్స్ చదివి వినిపిస్తానన్నారు కదా, తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ముందుగా వైదిక వెల్నాడికి సంబంధించినటువంటి అబ్బాయి వివరాలమ్మా. అబ్బాయి పేరు జగదీష్. 19/10/1981 పుట్టాడు. అబ్బాయి 2 గంటలకి మధ్యాహ్నం పూట పుట్టాడు. చెన్నైలో పుట్టాడమ్మా. వీళ్ళు వైదిక వెల్నాళ్ళు, గౌతమ సగోత్రము, పునర్వసు నక్షత్రము, 6 అడుగుల ఎత్తుంటాడండి. అబ్బాయి బీకాం కంప్యూటర్స్ చేశాడు. చిత్తూరులో మేనేజర్ గా పనిచేస్తున్నాడని 30,000 రూపాయలు నెలకి ఆదాయం. అబ్బాయి డిగ్రీ అని ఎప్పుడు కూడా మనం వెనక్కి వెళ్ళడానికి లేదండి. మంచి సంబంధము, మంచి చక్కటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, కుటుంబం మంచిది అన్నప్పుడు మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అబ్బాయి పేరు జగదీష్. 19/10/1981 పుట్టాడు. 2 గంటలకు మధ్యాహ్నం పూట పుట్టాడండి. చెన్నైలో పుట్టాడు. వైదికి విన్నాళ్ళు, గౌతమ సగోత్రము, పునర్వసు నక్షత్రము, 6 అడుగుల ఎత్తుంటాడు. అబ్బాయి బీకాం కంప్యూటర్స్ చేశాడు. చిత్తూరులో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. 30,000 రూపాయలు నెలకి ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 7680021316 7680021316. ఒకవేళ ఏ కారణం చేతైనా మీకు మేము చదివినటువంటి నెంబర్లు కనుక కనెక్ట్ కాకపోతే దయచేసి అందరూ కూడా ముందుగా పక్కన 0 పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ చెన్నై అయినా కానీ, బెంగళూరు అయినా, బాంబే అయినా మనం ముందు 0 యాడ్ చేసుకుంటేనే మనకి కాల్ వెళ్తుంది. కాబట్టి దయచేసి ఒకవేళ కాల్ వెళ్ళకపోతే ఏదో వీళ్ళు చదివారు కానీ ఈ నెంబర్ పనిచేయట్లేదండి అని వెంటనే ఆఫీస్ కి ఫోన్ చేసి, ఎందుకంటే రాను మనుషుల మాటలు చూస్తుంటే కూడా అసలు మానవత్వం ఎక్కడికి వెళ్ళిపోతుందా అనిపిస్తుంది. కాబట్టి మనం ఇంత చదువుతున్నా కూడా వెంటనే అనే మాట పుసుక్కున్న మనుషులు అనేటటువంటి మాట ఏంటి, వీళ్ళు ఏదో చదివేశారు కానీ నెంబర్లు ఏవి పనిచేయట్లేదండి. వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి నెంబర్లు చదువుతున్నారు, కాలయాపన చేయడం కోసం అనుకునేటటువంటి మహానుభావులు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా దయచేసి ఏదో ఆవిడ చదివేసింది కానివ్వండి నెంబర్లు పనిచేయట్లేదు అని ఏదో ఒక మాట అనేయకుండా ముందుగా కనుక 0 యాడ్ చేసుకుంటే మీకు ఆ నెంబర్ పనిచేస్తుందండి. అలాగే 6,000 నియోగులకు సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు రంజిత. 13/1/1980
85లో పుట్టింది. 13/1/1985లో పుట్టింది అమ్మాయి. 1:29 మధ్యాహ్నం పూట పుట్టింది. చీరాల్లో పుట్టిందండి అమ్మాయి. 6000 నియోగులు, భారద్వాజ గోత్రము, జ్యేష్ఠ నక్షత్రం, 4వ పాదము, 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. బీటెక్ చేసింది. బీటెక్ చేసి హైదరాబాద్ లోనే పనిచేస్తుంది. 15,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9700432426 9700432426. 6000 నియోగులకు సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు రంజిత. 13/1/1985లో పుట్టింది అమ్మాయి. 1:29 మధ్యాహ్నం పూట పుట్టింది. చీరాల్లో పుట్టిందండి అమ్మాయి. 6000 నియోగులు, భారద్వాజ గోత్రము, జ్యేష్ఠ నక్షత్రం, 4వ పాదము, 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. బీటెక్ చేసింది. బీటెక్ చేసి అమ్మాయి హైదరాబాద్ లోనే పనిచేస్తుంది. 15,000 రూపాయలు నెలకి ఆదాయం వస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9700432426 9700432426. అలాగే 6000 నియోగులకు చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు రమ్య. 31/8/1987లో పుట్టింది. 31/8/1987లో పుట్టింది. 5:30 ఉదయం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. 6000 నియోగులండి. మైత్రేయ వారనస గోత్రము, విశాఖ నక్షత్రం, 3వ పాదము, 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. ఎండీ చేసింది. ఇంకా అంటే ఎండీ చేస్తూ ఉంది అమ్మాయి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9573361157. అమ్మాయి పేరు రమ్య. 31/8/1987లో పుట్టింది. 5:30 ఉదయం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. 6000 నియోగులండి వీళ్ళు. విశాఖ నక్షత్రం, 3వ పాదము, 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. అమ్మాయి ఎండీ చేస్తూ ఉందండి. ఇంకా చదువుతోంది ఎండీ. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9573361157 9573361157. అదే అలాగే వైదికీ వెన్నాళ్లకు చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు రమణ. 1/1/1978లో పుట్టాడు అబ్బాయి. విజయవాడలో పుట్టాడండి అబ్బాయి. వైదికీ వెన్నాళ్లు, కౌండిన్య గోత్రము, పునర్వసు నక్షత్రము, 5'9" ఎత్తుంటాడు. బీకాం కంప్యూటర్స్ చేశాడు అబ్బాయి. విజయవాడలో పనిచేస్తున్నాడని. 30,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9032680628 9032680628. వైదికీ వెన్నాడికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు రమణ. 1/1/1978లో పుట్టాడు అబ్బాయి. విజయవాడలో పుట్టాడు. వైదికీ వెన్నాళ్లు, కౌండిన్య గోత్రము, పునర్వసు నక్షత్రము, 5'9" ఎత్తుంటాడు. బీకాం చదివాడు అబ్బాయి. బీకాం చదివి విజయవాడలో పనిచేస్తున్నాడండి. 30,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9032680628 9032680628. మరి విన్నారు కదా, ఆసక్తి గలవారు మరి చెప్పిన నెంబర్ చక్కగా నోట్ చేసుకుని సంప్రదించండి. జ్యోతి మ్యాట్రిమోనీ ఆఫీస్ కు మాత్రం పదే కాల్ చేసి అడగొద్దు. వివరాలు ముందుగానే తెలియజేస్తారు కదా, పెన్ను పేపర్ తీసి నోట్ చేస్తున్నారు కదా, సంప్రదించవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. journalagajjyoti@gmail.com కి మెయిల్ ద్వారా వివరాలను పంపించవచ్చు. అలాగే అన్ని కులాల వారికి హిందూ వెడ్లాక్ ద్వారా మరి సేవలు అందిస్తున్నారు కనుక hinduvedlock@gmail.com ద్వారా కూడా వివరాలను పంపించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.hinduvedlock.com, www.jyotimatrimony.com. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కూడా వారి వీడియోస్ ని, అప్డేట్స్ ని వీక్షించే అవకాశం ఉంది. ఇన్స్టెంట్ మ్యారేజెస్ ప్రీమియం మెంబర్షిప్ రూమ్ లో కూడా సేవలు అందిస్తున్నారు. వివరాలు తెలుసుకునేందుకు కూడా సంప్రదించవచ్చు. అలాగే వారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల గురించి వివరంగా తెలియజేస్తారు కదా, ఆసక్తి గల వారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. జ్యోతి మ్యాట్రిమోనీ.